హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే గనక మనం చూడబోతున్నాం మీషోలో నేను పర్చేజ్ చేసి తెప్పించినటువంటి మంచి సారీ కలెక్షన్స్ అండి. అన్నిటికి అన్నీ కూడా చాలా బావున్నాయి. మీకు ఇందులోంచి ఏది నచ్చితే దాని ప్రకారంగా పర్చేజ్ అనేది చేసుకోండండి. అండ్ ఫస్ట్ టైమ్ చూస్తూ మన ఛానల్‌ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. దెన్ రాబోయే కలెక్షన్స్ అన్నిటిని కూడా నేను మీకు ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌ని చూపెడతాను కాబట్టి షాపింగ్‌కి తప్పకుండా వీడియోస్ అనేవి మన ఛానల్‌లో అందరికీ యూజ్ అవుతాయి. సో లేట్ చేయకుండా అయితే గనుక స్టార్ట్ చేద్దాం. వీటన్నిటి పర్చేసింగ్ లింక్స్ చాలా క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోంచి మీకు ఏది నచ్చినా సరే అన్ని ట్రెండింగ్ సారీస్, మోస్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సారీ అండి. జార్జెట్ సారీ, దట్ టూ షేడెడ్ సారీ. బాగా ట్రెండ్ అవుతున్నాయి గదా! ఇవి ప్లెయిన్‌లో కానివ్వండి, లేకపోతే మనకి లైన్స్‌లో గూడా మనకైతే గనక మీషోలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ షేడెడ్ పైన అయితే గనక అవైలబుల్‌గా ఉన్నాయి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పైన. ఆల్రెడీ నేనే మీకు చాలా వీడియోస్‌లలో అయితే గనక షేర్ చేశానండి. ఇది మీషోలో చాలా లేటెస్ట్‌గా వచ్చింది. నాకు తెలిసి దీని మీద ఇంకా ఎవరు కూడా రివ్యూ కూడా ఇచ్చుండరండి. డబుల్ షేడ్ ఇంకా చెప్పాలంటే ట్రిపుల్ షేడ్ అని కూడా చెప్తా. ఎందుకంటే ఇక్కడ వైన్ అనేది లైట్‌గా అయిపోతూ వెళ్ళింది. డార్క్ బ్లూలోకెళ్ళిపోయింది కాబట్టి ఈ రెండిటి మిక్స్ కాంబినేషన్ మనకి మిడిల్ పార్ట్ వైన్ తీసుకున్నారు. కిందొచ్చేసి మంచి డార్క్ బ్రింజాల్ బ్లూ ఆర్ ఇంక్ బ్లూ కొంచెం ఆ షేడ్‌కి రిలేటెడ్‌గా పైనొచ్చేసి మనకి పింక్ కాంబినేషన్. దాని మీద అయితే గనక ఇప్పుడు ట్రెండింగ్ సారీ చాలా ఇచ్చాను. ఇవి కూడా నేను లవ్ సింబల్ సారీస్ జార్జెట్‌వి. ఈ కాంబినేషన్ అయితే గనక రెండిటిని కలుపుతూ దీన్నయితే గనక ఇచ్చారండి. ట్రస్టెడ్ వెండర్ ఉన్నారు. నేను తీసుకున్న వెండర్ నుంచి అయితే గనక యాజ్ యూజువల్ లింక్ ఇచ్చేస్తానండి. సింగిల్ కలర్ మాత్రమే ఇందులో అవైలబుల్‌గా ఉందండి. సారీ అయితే గనక ఓపెన్ చేసి దీని డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చూద్దాము. బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే గనక నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చాలా బావుంది. క్వాలిటీ అయితే గనక ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా! కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుందండి. ఇదైతే గనక కాంబినేషన్ లైక్ 3 షేడ్ అని చెప్పాలి. సో, ట్రిపుల్ షేడెడ్ జార్జెట్ పైన అయితే గనక మనకి కంప్లీట్‌గా ఈ సారీ అనేది చాలా ఫ్లోయీ మెటీరియల్ పైనైతే ఈ విధంగా వచ్చిందండి. బ్లూ వచ్చేసి మనకి కిందికెళ్ళిపోతది. పైనొచ్చేసి మనకైతే గనక పింక్ అనేది వచ్చేస్తదనమాట. సో, ట్రెండింగ్ సారీ. సో, యంగ్‌స్టర్స్‌కి వాళ్ళకి చాలా బావుంటది. జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా బావుంటదండి. సో, ఇది బాగా ట్రెండింగ్ ఉంది కదా! లవ్ సింబల్ ఎంబ్రాయిడరీలో అయితే గనక మనకి థ్రెడ్ వర్క్ కాంబినేషన్‌లో ఎవరికైనా కావాలనుకుంటే గనక ఒకసారి చూడండండి. సారీ అయితే గనక పేరు పెట్టాల్సిన పని లేదు. కలర్ కాంబినేషన్ కూడా ఎనీ స్కిన్ టోన్‌కి కూడా చక్కగా కూడా సెట్ అయ్యేటువంటి కాంబినేషన్ అండి. మంచి కలర్ వేసిన తర్వాత మనకి లుక్ అయితే ఎంత బాగా కనపడుతుందనేసి చక్కని కలర్ అండి. ఎవ్వరేసుకున్నా గానీ బావుంటుంది. ట్రెండింగ్ కాంబినేషన్ కాబట్టి తప్పకుండా నేను హైలీ రికమెండ్ చేస్తానండి. బడ్జెట్ రేంజే ఉంది కాబట్టి నచ్చిందనుకుంటే స్టాక్ ఔట్ అవ్వకముందు తీసుకోండండి. అండ్ బెస్ట్ ప్రైస్‌లో కూడా మనకి ఇది అవైలబుల్‌గా ఉంది. చూడండి. సేమ్ షేడెడ్ పైన అంటే శారీలో పీస్ తీసుకుని దీన్నయితే గనక బ్లౌజ్ అనేది మనకి అయితే ఈ విధంగా ఇచ్చారండి. మీరు పింక్ కాంబినేషన్ మ్యాచ్ చేసుకోండి. ఒకవేళ పింక్ ఉందనుకుంటే, లేదు ఈ బ్లూ ఉందనుకుంటే బ్లూ బ్లౌజ్ కూడా మీరు వేసుకోవచ్చు. బట్ శారీతో మాత్రం సేమ్ అయితే గనక మనకి ఇచ్చేసారనమాట. లైక్ శారీ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే మనకైతే సెట్ చేసి బ్లౌజ్‌నయితే ఈ విధంగా ఇచ్చారండి. సో, స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వైస్, క్వాలిటీ వైస్, ప్రెజెంట్ ఉన్న ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ వైస్ అయితే గనక హైలీ రికమెండ్ అండి. దీంట్లో ఎంత బాగున్నాయంటే శారీస్ దానికి మళ్ళీ అయితే గనక కాంట్రాస్ట్ కాంబినేషన్‌లో బ్లౌజ్ పీసెస్ చూస్తే డెఫినిట్‌గా కలర్ చార్ట్ ఫస్ట్ ఫిదా అయిపోవాలి. 100% మీరు ఆలోచించాలి. మనం ఏ కలర్ తీసుకుందాము అనేసి. సో, ఈ మధ్య కాలంలో నేను బేబీ పింక్ ఎక్కడ షేర్ చేయలేదు. రెగ్యులర్‌గా బ్లూ, పింక్, గ్రీన్ ఇలానే అవుతున్నాయి కదా! అందుకోసం నేను కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనైతే గనుక నేను బేబీ పింక్ చూజ్ చేసుకున్నానండి. దానికి డార్క్ వైన్ కలర్ పైన అయితే గనుక మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. చాలా బావుందండి. ఎంత బావుందంటే గనుక మెటీరియల్ సాలిడ్ మెటీరియల్ పైన వచ్చింది. చక్కగా ప్లెయిన్‌లో వచ్చిందండి. దానికొచ్చేసి సాటిన్ బార్డర్ ఇచ్చేసి గోల్డెన్ జరీలో అయితే గనుక బార్డర్ అనేది హైలైట్ చేశారనమాట. ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా బావుంటది. అండ్ దీనికి ఒక బెనిఫిట్ కూడా ఉందండి. ఎనీ బ్లౌజ్ దీనికి మీరు సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే శారీ ప్లెయిన్‌గా ఉంది. కాంట్రాస్ట్ బ్లౌజెస్ ట్రెండ్ చేసుకొని వేసుకుంటున్నారు కాబట్టి పర్టిక్యులర్‌గా ఈ శారీకైతే గనక దీనికి ఇదే ఏసుకోవాలని రూల్ లేదండి. వేసుకున్న ప్రతి సారీ డిఫరెంట్ కాంబినేషన్స్‌తో మనం సెట్ చేసుకొని వేసుకోవచ్చు. శారీ ఓపెన్ చేద్దాము. లెంత్, క్వాలిటీ ఎట్లా వచ్చింది ఏంటి అనేసి. సో, మనం చెంగు దగ్గర నుంచి అయితే గనక చూస్తున్నామండి. సో, కంప్లీట్ ఇది ఇంకా ప్లెయిన్ సారీ. 2 సైడ్ అయితే గనక మనకి ఇలాగా సాటిన్ బార్డరే హైలైట్ చేస్తూ ఎళ్లారండి. 2 సైడ్ కూడా సేమ్ సాటిన్ బార్డర్‌ని విత్ జరీ లైన్స్‌తో అయితే గనక వస్తూ కంప్లీట్ సారీ అయితే గనక మనకి ఇలాగే వెళ్ళిందండి. చాలా మందికి ఇలాంటి మోడల్ మేబీ ఉండి కూడా ఉండొచ్చు. అండ్ షాప్స్‌లో కన్నా కూడా బెస్ట్ ప్రైస్‌లోనే మనకైతే గనక మీషోలో అవైలబుల్‌గా ఉందండి. దీనికి పల్లు అంటూ సెపరేట్‌గా ఏం లేదు. ఇదైతే గనక పల్లు ఎండ్ లేకపోతే కట్ చెంగు ఎండ్ కింద అయితే గనక సో, మనం దీన్ని వాడుకోవచ్చు. సారీ వేసుకున్న లుక్ అయితే ఇట్లా వస్తదండి. మల్టీ బ్లౌజ్ అయితే గనక చక్కగా వేసుకోవచ్చు. సాఫ్ట్ షిఫాన్ పైన అయితే గనక మనకిది ఈ ప్లెయిన్ సారీస్ అనేవి వచ్చాయి. సో,
సో, ఇందులో ఉన్న అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి చెప్పాలంటే గనక. సో, మీకు నచ్చే కాంబినేషన్ బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి. సేమ్ షిఫాన్ మెటీరియల్‌లోనే మనకైతే గనక డార్క్ వైన్‌కి మనకి బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్ వరకైతే తీసుకున్నారనమాట. అండ్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. ఒక లైట్ కలర్, ఒక డార్క్ కలర్ అయితే గనక సెట్ చేసి మనకి ఈ విధంగా ఇచ్చారండి. ఓవరాల్‌గా అయితే గనక శారీ అండ్ బ్లౌజ్ లుక్ ఇలా వచ్చేస్తదండి. అండ్ సింపుల్‌గా రెడీ అయ్యే వాళ్ళకి, సింపుల్‌గా శారీస్ ఇష్టపడే వాళ్ళకి, లైట్ వెయిట్ షిఫాన్ ఇష్టపడే వాళ్ళకైతే, ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది హైలీ రికమెండెడ్ అండి. కలర్ చార్ట్ అయితే ఇక మీరు నమ్మరు. మీరిది క్లిక్ చేసి ఓపెన్ చేయంగానే డిఫరెంట్ కలర్ చార్ట్స్ వస్తాయండి. ఇందులోంచి మీకు ఏదైనా సరే మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చండి. సో, జనరల్‌గా ఇప్పుడు పేస్టల్ కలర్స్ ట్రెండింగ్ కాబట్టి నేను లైట్ బేబీ పింక్ అండ్ వైన్ కాంబినేషన్‌కైతే వెళ్ళాను. సో, ఇక కలర్ చార్ట్ ఇక మీ ఇష్టం ప్రకారంగా తీసుకోండండి. నేను కొనుక్కున్న వెండర్ నుంచే మీకు లింక్ నేను ఇచ్చున్నాను. సేమ్ క్వాలిటీ, సేమ్ సారీ మీకు కూడా వస్తుంది. సేమ్ నేను యూజ్ చేసి పర్చేస్ చేశాను. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సారీ అయితే గనుక చాలా బావుందండి. కెమెరాకి ఎలా కనపడుతుందో నాకు తెలీదు గానీ, నా చేతిలో రియల్‌గా చూస్తే మాత్రం ఆర్గన్జా లవర్స్‌కి, ఆర్గన్జాస్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం సూపర్ సారీ అండి. లైట్ వెయిట్ ఆర్గన్జా పైన చక్కగా మనకైతే గనుక ఇట్లాగా మిర్రర్ వర్క్ తీసుకొని సారీనైతే గనుక హైలైట్ చేశారనమాట. ఇది కంప్లీట్‌గా లైట్ వెయిట్ మిర్రర్‌ని చక్కగా లాక్ థ్రెడ్ వర్క్‌తో వేశారు కాబట్టి మనకి లాంగ్ రన్ అయితే మనకి మిర్రర్ అనేది ఊడిపోకుండా ఉంటదనమాట. సో, లైట్ వెయిట్ ఉందండి సారీ కూడా. చక్కగా ఉంది. ఆర్గన్జా మెటీరియల్ పైన ఓపెన్ చేసి ఒకసారి నేను దీని డిజైన్ డీటెయిలింగ్ కంప్లీట్‌గా ఇచ్చేస్తాను. సారీ అయితే గనక మనం బ్లౌజ్ నుండి చూస్తున్నామండి. రా సిల్క్ మెటీరియల్ అన్నమాట. 80 సెంటీమీటర్ వరకైతే మనకి ఈ బ్లౌజ్ అనేది వచ్చింది. ఇది జస్ట్ నార్మల్ క్వాలిటీ రా సిల్క్ మెటీరియలే. ఒకసారి క్లోజప్ లుక్‌లో నేను మీకు క్వాలిటీ చూపిస్తానండి. ఒకవేళ మీకు ఇది నడుస్తదనుకుంటే మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే మీ దగ్గర ఇంకేదైనా అదర్ బ్లౌజ్ లైక్ గ్రీన్ కాంబినేషన్స్ అందరి దగ్గర జనరల్‌గా ఉండే కలరే గదా అండి. అలా కూడా మీరు సెట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఏదైతే ఉందోనండి, ఈ మస్టర్డ్ యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ సీరియస్‌లీ లుక్ అయితే చాలా బావుందండి. ఇదైతే గనుక మనకి కట్టు చెంగు దగ్గర నుంచి అయితే గనుక సారీ అనేది మనకి స్టార్ట్ అవుతూ వెళ్ళింది. సో, లైట్ వెయిట్ సారీ అండ్ ఆర్గన్జాస్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చే సారీ అండ్ యంగ్‌స్టర్స్‌కి కూడా చాలా బావుంటదండి. హైలీ రికమెండెడ్. ఈ వర్క్ ప్రకారంగా, ఈ రేట్ ప్రకారంగా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది గూడా మనకి. అండ్ ఈ పళ్ళు అంతా గూడా మనకి ఇలాగే వర్క్ అయితే గనుక కంప్లీట్ ఔట్‌లైన్ ఫినిషింగ్ అంతా గూడా ఈ విధంగానే దీన్ని హైలైట్ చేశారండి. కంప్లీట్ సారీ అయితే గనుక మనకి ఈ విధంగానే వచ్చిందనమాట ఇంకా. అండ్ అటు పేస్టల్ కలర్ కాదు, ఇటు డార్క్ కలర్ కాదు. రెండిటి మిక్సింగ్ కదా! సో, దానివల్ల అయితే గనుక ఇది గూడా డిఫరెంట్‌గా ఉంది మనకి. సో, ఆర్గనైజ్ తెలుసు కదా అండి. కొంచెం అయితే మనకి ట్రాన్స్‌పరెంట్ గానే ఉంటాయి. బట్ ఇవి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇది మీషోలో చాలా లేటెస్ట్‌గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ ఆర్గన్జా విత్ మిర్రర్ వర్క్ బోర్డర్స్ అన్నమాట. సో, నచ్చిందనుకుంటే మీరు తప్పకుండా తీసుకోవచ్చండి. ఈ రేట్‌కైతే గనుక ఈ క్వాలిటీ వైస్‌గా ఇది చాలా బాగుంది. చాలా ట్రెండింగ్ సారీ గూడా. యంగ్‌స్టర్స్‌కి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒకసారైతే గనుక క్లోజప్ లుక్‌లో మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఇది ఇష్టపడే వాళ్ళకి మంచి చాయిస్ అండి. నెక్స్ట్ అండి. షేడెడ్ సారీలోనే మరొక డిజైన్ అన్నమాట. విత్ మిర్రర్ వర్క్ బోర్డర్‌తోని. ఇప్పుడు షేడెడ్స్ బాగా ట్రెండ్ ఉన్నాయి కదా అండి. సో, దానికి నేను పర్టిక్యులర్ డిజైన్స్ చెప్పాను. సో, జస్ట్ మిర్రర్ వర్క్ అందరికి నచ్చదు. బాగుంటాయి అందరికి ఇష్టమనమాట. లైట్ వెయిట్ కాంబినేషన్‌లో పర్టిక్యులర్ సింగిల్ షేడెడ్ సారీస్ చెప్పట్లేదండి. చాలా లేటెస్ట్‌గా అయితే ఉంటాయి. అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇట్లాంటి వాటితో కావాలంటే వన్ సారీ చేయించుకోవచ్చు. ఫ్రాక్ చేయించుకోవచ్చు. స్కర్ట్స్ చేసుకోవచ్చు. అంటే యూజ్ చేసుకోవచ్చు. చాలా డిజైనర్‌గా అయితే సారీ. సో, సారీ ఎక్కువ యూజ్ చేసి కంప్లీట్‌గా ఎలా ఉంటుంది. పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది. ఇలాంటి కాంబినేషన్ కూడా ఇష్టముంటుందంటే ఇది కూడా ఈ బార్డర్ ఇంకా సేమ్ సారీ కూడా ఇలాగే వస్తుంది. 2 సైడ్స్ కాబట్టి మీకు ఇన్సైడ్ వచ్చేసింది. పళ్ళు సైడ్ పళ్ళు సైడ్ పేస్టల్ కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే నాకు పెట్టారంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ మెటీరియల్ అండి ఇది కూడా. కట్టి కూడా చాలా బాగుంటుంది. చూసుకున్నట్లయితే సేమ్ మెటీరియల్ ని యూజ్ చేసి మనకైతే కనుక బ్లౌజ్ అనేది దీని డిజైన్ డీటెయిలింగ్ సేమ్ మిర్రర్ వర్క్ తో మనకైతే కనుక 80 సెంటీమీటర్ వరకు ఇస్తున్నారండి. కాంబినేషన్ నచ్చితే కనుక సేమ్ మీరు ఇలాగే బ్లౌజ్ పెట్టి కింద బార్డర్ అయితే పెట్టించుకోవచ్చు. సో, సారీ కాంబినేషన్ అయితే కనుక మనకి ఇట్లా వచ్చేస్తుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అంటే మీరు డైలీ యూజ్ లో కూడా చక్కగా ఆఫీస్ వేర్ కి వాటికి కూడా వాడుకోవచ్చు అనమాట. సో, మరీ సింపుల్ గా లేకుండా చక్కగా మిర్రర్ వర్క్ అనేది మనల్ని హైలైట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈజీ వాష్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ లో నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఫ్యాబ్రిక్ లాగా స్కర్ట్ అలా కూడా కుట్టించుకోవచ్చు. అండ్ కొంచెం హెల్తీ పర్సనాలిటీ ఉన్నవారు కూడా ఇట్లాంటి సారీస్ అయితే కనుక చక్కగా స్లిమ్ గా కూడా కనబడతారండి. అది ఒక బెనిఫిట్ కూడా ఉంది ఇలాంటి వాటితో. సో, ట్రెండింగ్ షేడెడ్ కాబట్టి మీరు అలా కూడా ఆ పరంగా కూడా వీటినైతే తీసుకోవచ్చు.
సో చూసారు కదా అండి కలెక్షన్. నేను అన్ని కూడా చాలా ట్రెండింగ్ చాలా ఏరి ఏంటి పర్టికులర్ గా మన ఫాలోవర్స్ టేస్ట్ వైజ్ గా అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్ ని షేర్ చేస్తూనే వస్తున్నాను. అండ్ తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో తప్పకుండా షేర్ చేయండి. దానివల్ల వారు కూడా బడ్జెట్ రేంజ్ లో అయితే కనుక మంచి సారీ కలెక్షన్స్ ని షాపింగ్ అనేది చేసుకోగలుగుతారు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. దాని అప్పుడే కదా లైక్ మీకు నచ్చింది లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది. ఫస్ట్ టైం చూస్తే ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీటన్నిటి పర్చేజింగ్ లింక్ చాలా క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఒకసారి మీకు క్లిక్ చేసేదే కనుక వెళ్ళి మీకు కావాల్సిన సమయం అయితే స్టాక్ అవుట్ అవ్వకుండా సో మంచి కలెక్షన్స్ లో మరో మంచి వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బై.